వెల్కమ్ టు పల్లవి టీవీ. మాదాపూర్లో సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ పౌల్ట్రీ ఎక్స్పో నడుస్తుంది. పౌల్ట్రీ ఇండియా 16th ఎడిషన్ అయినందున 15 దేశాల నుంచి విదేశీయులు వచ్చారు. అంతేకాదు 415 స్టాల్స్ కూడా ఉన్నాయంట. లోపల ఏ స్టాల్స్ ఉన్నాయి, అవి ఎట్లా యూజ్ అవుతాయి రైతులకి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ నా అంటే దాదాకి దిస్ ఇస్ ద 16th ఇయర్ వీఆర్ కండక్టింగ్ అండ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఈ సంవత్సరం మాకు వచ్చింది. పోల్ట్రీ గురించి అంతా నాలెడ్జ్ తీసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, ఎట్లా ప్లానింగ్ చేయాలా, ఎట్లా పెరగాల పోల్ట్రీలో, అదంతా మీకు ఇక్కడ మెథడ్స్ వి షో యూ. ఇక్కడ వెటనరియన్స్, డాక్టర్స్, ఎమినెంట్ సైంటిస్ట్, ఇండస్ట్రీ లీడర్స్, పెద్ద కంపెనీలు ఇండియా నుంచి లేదు బయట నుంచి కూడా దాదాపు 15 కంట్రీస్ నుంచి వచ్చినారు. దాదాపు 415 స్టాల్స్ ఉన్నది ఇక్కడ. ఆ స్టాల్స్ రిలేటెడ్ టు పోల్ట్రీ ఎక్విప్మెంట్, పోల్ట్రీ ఫార్మ్స్, పోల్ట్రీ ఫీడ్, ఓన్లీ రిలేటెడ్ టు పోల్ట్రీ. సో దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ పోల్ట్రీ. ₹5 మనకు ఒక గుడ్డు దొరుకుతుంది. వరల్డ్లో ఎక్కడైనా ఈ ప్రైజింగ్ లేదు మీకు. ద బెస్ట్ ప్రోటీన్ అండ్ యాజ్ పర్ ది WHO రికమెండేషన్స్ 1 gram is equal to 1 kg of body weight. You have to consume egg accordingly. So at least 2 eggs per day is very good food for a intake. మీకు పోల్ట్రీ ఫామ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ వచ్చి మీరు మెథడ్స్ ఆఫ్ ఎట్లా తక్కువ ధరలో పోల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలా, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం యూజ్ చేయాలా, దీనికి ఒక ఈజీ మీకు గెట్ త్రూ ఉంటుంది. ఇది వన్ స్టాప్ సొల్యూషన్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. మీరు 120 బర్డ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 10 లక్షలు కూడా ఫామ్ పెట్టుకోవచ్చు. దాదాపు 1984 నుంచి వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ 500-200 చేసిన ఫార్మర్, 200 బర్డ్స్ ఫార్మర్ ఇవాళ 10 లక్షల బర్డ్ ఫార్మర్. సో ఇమాజిన్ ద స్టెబిలిటీ ఇన్ దిస్ మార్కెట్. మీరు పాత సిస్టంలో పోల్ట్రీ చేస్తే మీకు లాభాలు ఉండదు. మీరు కొత్త మెథడ్స్, ఇప్పుడు కొత్త ఫీడింగ్ సిస్టమ్ వచ్చింది. బర్డ్కి ఎంత ఫీడ్ కావాలా, ఫీడ్ స్పిలేజ్ ఉండవద్దు, బర్డ్కి చక్కగా మెడిసిన్ కావాలా, అదంతా సిస్టమాటిక్ త్రూ నిప్పుల్ సిస్టమ్ అవుతుంది. అదే దాన్ని బట్టి మంచి బ్రీడ్ కొనాలా. ఇక్కడ పెద్ద కంపెనీలు ఉన్నారు, ఆ కంపెనీలు అంతా ఇక్కడ వాళ్ళ బ్రీడ్ క్వాలిటీ, వాళ్ళు ఎట్లా పెంచుతున్నారు, ఎట్లా ప్రాక్టీసెస్ ఉన్నది, ఇక్కడ యూత్కి అందరికీ తెలవాలా ఏంటంటే ఇట్ ఈస్ అ బెస్ట్ వే ఆఫ్ ఫార్మింగ్, బెస్ట్ వే ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్, ఈజీ వే ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్ ఇస్ పోల్ట్రీ ఇండియా. ఇక్కడ నేర్చుకోవచ్చు మీరు. Myself, I am Dr. Ajay Chalikwar. I am National Technical Head for Iris Life Solutions. This Iris Life Solutions and Teemu Eva Wellness, we have 2 companies. So that was actually founded by Dr. Ilangovan. This is our second year and we have 2 stalls. Last year also we had 2 stalls. We have got a very good positive response from the customers because this is a very good platform where customer can come and we can discuss services and our products with them. And we can help the farmers and we can help the customers improve their businesses. We have products related with water solubles, feed supplements related with feed. Even we are providing services like serology for disease diagnosis related services also we are providing. And on-farm services also visiting because we have team of 4 or 5 veterinarians. They are going to the farms and they will be providing services to our customers. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి. మాది సూపర్ ఎన్విరో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక స్టార్టప్ కంపెనీ. 4 years అయింది మేము స్టార్ట్ చేసి. జనరల్గా మనకి పోల్ట్రీ ఫార్మ్స్లో ఈగలు, వాసన, అమ్మోనియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్, పొల్యూషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వీటిని కంట్రోల్ చేయడానికి జనరల్గా రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఈగలకి రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఇంకా పవర్ఫుల్గా వస్తుంటాయి. ఇంకో ప్రాబ్లం ఏం జరుగుతుందంటే మంచి ఇన్సెక్ట్స్ మొత్తం చచ్చిపోతుంటాయి. అది పోల్ట్రీ ఫామ్కి యూస్ఫుల్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్కి యూస్ఫుల్ ఇన్సెక్ట్స్ కూడా చచ్చిపోతుంటాయి. సో వాటిని ఈ మందులన్నింటిని ఆపేసి ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై బేబీ లార్వాని కనుక మనం అప్లై చేస్తే, నెలకోసారి అప్లై చేయాలండి. ఇది చేస్తే ఇది ఎత్వామ్ లాగా పనిచేస్తుంటుంది. ఎత్వామ్ మనకి వానపాములు అంటారు కదా, అవి ఎలా అయితే కౌడంగుని, ఆవు పేడని కంపోస్ట్ చేసి వర్మీ కంపోస్ట్ లాగా మారుస్తాయో అట్లాగే ఈ పోల్ట్రీ మెన్యూర్ని ఇది వర్మీ కంపోస్ట్ లాగా మార్చడమే కాకుండా ఈ ఈగలు, వాసన, అమ్మోనియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తుంది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వేలో. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి బయోడైవర్సిటీ మెయింటైన్ అవుతుంది, ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది మా వ్యాన్లో, మా వెహికల్లో మా మనుషులే తీసుకొచ్చి అక్కడ గేట్ దాకా ఇస్తారండి. అక్కడ వాళ్ళ వర్కర్స్ హెల్ప్ తీసుకుంటాం ఒక 1/2 hour 1 hour.
1 అవర్లో అది చల్లేస్తాం, లిటర్ మీద చల్లేస్తాం. దాంతో ఇక మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇది గ్లోబల్ వార్మింగ్ తగ్గించే అద్భుతమైన ఇన్సెక్ట్ అండి. ఇది ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ హనీబీ నెంబర్ 1 మనకు గ్లోబల్కి మన యూనివర్స్కి ఉపయోగపడే ఇన్సెక్ట్. సెకండ్ బెస్ట్ ఇన్సెక్ట్ ఇది బ్లాక్ సోల్జర్ ఫ్లై. Hello, my name is Kaushik. My company name వచ్చేసి Camps Biocare and we mainly deal in poultry pharma and feed supplements. These are the various products. ఇది display purpose కొంచెం. These are the products used in poultry feed supplements and ఇందులో వచ్చేసి మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ D3 which is directly vitamin D3 and it is a natural product. నార్మల్ సింథటిక్ ప్రోడక్ట్స్ తోటి పోలిస్తే న్యాచురల్ ప్రోడక్ట్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, రిజల్ట్స్ బాగా ఇస్తుంది. డ్యూ టు యూజ్ ఇన్ D3 ఫర్ ఫీడ్ ఇన్ పౌల్ట్రీ, ఎగ్ క్వాలిటీస్ అండ్ స్కెల్టన్స్ ఆఫ్ ద పౌల్ట్రీ అండ్ ఓవరాల్ బర్డ్ హెల్త్ చాలా బాగుంటుంది. Yeah, our brand name is Alpha Food and Poultry Projects, and we do complete poultry projects, but also supply poultry processing equipment, fast food convenience lines, egg handling equipment, manure drying systems, capacities 500 chickens to 4,000 chickens per hour. And if you take automatization, then after the plucking area, you get an automatic line, automatic fan cutter to take the vent out, then a bird opener, then an eviscerator take the intestines out, then you get a neck cracker to cut the neck off, and then you get at the end you get a cropping machine to take the crop out, an in-outside bird washer to clean the bird thoroughly, and then a control machine with a vacuum machine takes the lung out, and then you get afterwards a bird loader also again to the chillers. And yeah, that is the normal procedure for capacities 500 till 4,000, 5,000 birds per hour. My name is Jagrup Singh. I am representative of Global Namdari Engineers. This is our plant. This is 10 ton per hours capacity plant. This is our intake section. After that, put the raw material in intake section, and after that the elevator go through the material in silo. After that the raw material go through the hammer mill. Hammer mill, the working of a hammer mill is the granulating the all raw material. After that the grinding material go through the elevator in mixer. The working of the mixer is all particles are mixing. Yeah. After that this is our medicine bin. You want any medicine mixed with the in poultry feed, you can mix here. After that, the mixing material goes through the elevator in the pellet mill. After that, the feed goes through in the bagging machine. You can pack the feed into the bags. ఎలేటి బద్దాం కరుణాకర్ రెడ్డి, మాది ఐలాపూర్ గ్రామం, కుర్లా మండల్, జైత్యాల డిస్టిక్. 30,000 నా పామ్ కెపాసిటీ. ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది మాకు రైతులకు అంటే పౌల్ట్రీ రైతుగా చాలా ఇబ్బంది యూజ్ గురించి వచ్చినాం ఇక్కడికి. అంటే కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. ఏ విషయాలంటే ఇప్పుడు ఫ్యూచర్లో మనకు లేబర్ లేకుండా ఏ విధంగానైతే వర్కర్స్ లేకుండా మనకు ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు దాని గురించి. ఇప్పుడు మిషనరీ తోటి వర్క్ ఇలా జరగడం అదొకటి. ఇంకొకటి కొత్త ప్రోడక్ట్స్ కొత్తగా వస్తున్నాయి, మెడిసిన్ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ మేము హిందుస్థాన్ ఎక్విప్మెంట్స్ కంపెనీ నుంచి వచ్చాము. ఇదేంటంటే ఇందోర్ బేస్డ్ కంపెనీ, మధ్యప్రదేశ్ బేస్డ్ కంపెనీ. మేమేంటంటే పోల్ట్రీ ఫీడ్, క్యాటిల్ ఫీడ్ తయారు చేయడానికి ఏదైతే మిషనరీస్ ఉంటాయో, ఫ్యాక్టరీస్ ఉంటాయో అవి మేము సెటప్ చేస్తాం అన్నమాట గ్రౌండ్ నుంచి. జస్ట్ క్లయింట్ మాకు ల్యాండ్ ఇస్తే చాలు, మేము కంప్లీట్ సివిల్ కన్స్ట్రక్షన్ కానీ, దాన్ని షెడ్స్ కానీ, మీ ఫ్యాక్టరీ సెటప్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ మేమే సప్లై చేస్తాం. సో ఇది వేరీ అవుతుంది కాస్ట్ అనేది క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి,
కెపాసిటీని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ జనరల్లీ 100 tons per day నుంచి 1000 tons per day దాకా వేరీ అవుతాయి. సో 100 tons per day ప్లాంట్ కాస్ట్ వచ్చి రఫ్లీ కెపాక్స్ కాస్ట్ వచ్చి 7 to 8 crore అవుతుంది, ఇంక్లూడింగ్ సివిల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ 1000 tons ఇట్స్ వేరీ అప్ టు 40 to 50 CR. సో ఇట్స్ కంప్లీట్లీ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మా క్లయింట్స్ సుగునా, వెంకీస్, జాఫా ఉంది, వీళ్ళందరూ మా క్లయింట్స్ అన్నమాట. క్యాటిల్ అండ్ పోల్ట్రీ ఫీడ్కి సంబంధించింది. ఇప్పుడు హెరిటేజ్ గ్రూప్ ఉంది, సో వాళ్ళకి డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, వాటికి క్యాటిల్ ఉంది, వాటికి కావాల్సిన ఫీడ్ ఈ ఫ్యాక్టరీస్ నుంచి తయారు చేస్తారన్నమాట. సో దాంట్లో మేము ఈ మిషనరీస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మేము ఈ ఎక్స్పోలో మా కొత్త మిషనరీ తీసుకొచ్చాం. ఇది 30 tons per hour మిషనరీ అన్నమాట. ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో 20 tons వరకు వెళ్ళారు. మేము 10 tons ఎక్స్ట్రా యాడ్ చేసి 30 tons per hour మిషనరీ తీసుకొచ్చాం. ఎంత ప్లేస్ వరకు ఆక్రమిస్తుంది సార్ ఇదంతా సెట్ చేయాలంటే? ఇది వేరీ అవుతుందండి. అండ్ సపోజ్ ఇప్పుడు స్టార్టింగ్ 50 tons 60 tons per day తీయాలి అంటే 1.5 acre వీళ్ళకి కావాల్సి వస్తుంది ఫ్యాక్టరీ మొత్తం సెటప్ చేయడానికి. నా పేరు శ్రీనివాస్ చౌదరి. మా కంపెనీ పేరు ఏపీ ఇంక్యుబేటర్స్. మేము 2000 సంవత్సరం నుంచి ఇంక్యుబేటర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ ఒక 32 దేశాల్లో మేము ఎక్స్పోర్ట్ చేసాం. కమర్షియల్ ఇంక్యుబేటర్స్ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళతో పాటుగా చిన్న గ్రామీణ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోళ్ళు పొదగించుకోవడానికి చాలా ఇబ్బంది పడతా, కోళ్ళు సరిగ్గా పొదక్క, పిల్లలు సరిగ్గా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం 300 గుడ్లు కెపాసిటీ మిషన్ తయారు చేసాం. ఈ 300 గుడ్లు ఏంటంటే ఎవరికైనా ఒక 20 కోళ్ళు ఒక ఇంట్లో 20 కోళ్ళు ఉంటే రోజుకు 10 గుడ్లు వస్తాయి, వారానికి 70 గుడ్లు అవుతాయి. 70 గుడ్లు ఈ వారంలో దీని పైన పెట్టుకుంటాం. ఆ తర్వాత రెండో వారం 70 గుడ్లు రెండో దాంట్లో మూడో వారం. ఈ ఫస్ట్ పెట్టిని మనకి 21 రోజుకి పిల్లలు కింద పెట్టుకుంటే పిల్లలు బయటకు వచ్చేస్తాయి. సో ఇది సైకిల్ కంటిన్యూషన్గా ఆ రైతు కొనుక్కున్న అతను ఎవరైతే ఉన్నారో అతనికి మిషన్ ఆగదు. రెగ్యులర్గా వారం ఒక 50-60 పిల్లలు కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి. సో అతని పిల్లలు అమ్ముకోవడానికైనా పెంచుకోవడానికైనా అతని దగ్గర కోళ్ళు పెరుగుతూ ఉంటాయి. అతని ఇంట్లో తినడానికైనా లేదా కొన్ని గుడ్లు తినడానికి కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మెయిన్. ఇట్లా 300 గుడ్ల మిషన్ మనం ఒక్కలమే చేస్తాం ఇండియాలో. చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ మిషన్ తయారు చేసాం. లాంగ్ డ్యూరబిలిటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ మన దగ్గర ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాం. ఎలా నడపాలి, ఏ విధంగా గుడ్లు పెట్టుకోవాలి, క్లీనింగ్ ఏం చేసుకోవాలి. వితౌట్ ట్రైనింగ్ మన మిషన్ ఇప్పుడు వరకు ఎవరికి ఇవ్వలేదు. అట్లా మొత్తం దేశం అంతా కూడా మనం ఇంక్యుబేటర్ సప్లై చేస్తున్నాం. వీటితో పాటుగా ఈ కోడి గుడ్లు కలెక్షన్ కోసం గూడు చాలామంది దగ్గర అవి మన దగ్గర ఇంట్లోనే తింటాయి, బయట ఎక్కడో గుడ్లు పెడతా ఉంటాయి. సో ఆ సమస్య లేకుండా వాటికి గూడు తయారు చేసాం. ఇది ఏంటంటే గుడ్లు కలెక్షన్ కోసం. నార్మల్గా కోడి గూడు లేక అది ఎక్కడెక్కడో గుడ్లు పెడతా ఉంటుంది. సో మనం వెళ్ళి ఆ గుడ్డు ఎక్కడ పెట్టిందో ఎత్తుకొని మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం లేకుండా మన ఇంట్లోనే ఒక గూడు అది ఎక్కడైతే తిరుగుతుందో ఆ పరిసర ప్రాంతాల్లో గూడు పెట్టినట్టయితే దీంట్లోనే గుడ్డు పెట్టింది. సో మనకి కలెక్షన్ చేసుకోవడానికి కూడా ఈజీ. ఆ గుడ్డు బయటకు వచ్చేసిద్ది, బయటికి తీసుకోవడానికి. మనకి ఇక్కడ లోపల గుడ్డు పెట్టినట్టయితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిద్ది దొల్లుకుంటా. సో మనం కలెక్షన్ వచ్చేటప్పుడు దీంట్లో తీసేసుకుంటాం. సో ఈ ఎగ్ని తీసుకెళ్ళి మళ్ళీ మిషన్లో పెట్టుకుంటాం. 18 రోజుల పైన ఉంటాయి, 3 రోజులు కింద ఉంటుంది. 18 రోజులు అంటే లాస్ట్ బయటకు వచ్చేస్తుంది అనంగా మనం తీసి కింద స్టేజ్లో పెడతాం. దాన్ని దాన్ని పొడుస్తాయి, ముక్కులు పొడుస్తాయి, అవి తీసి కింద పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్ల బయటకు వచ్చేస్తుంది. రీసైకిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ 1 వీక్ ఈ బ్రూడింగ్ స్టేజ్లో ఉంచుతారు. దీంట్లో హీట్ మీద ఒక 1 వీక్ ఉంచిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మామూలుగా కామన్ ప్లేస్లో వదిలేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అది గ్రోత్ అవుతూ ఉంటాయి. సో ఇది తీసుకోవాలి, పెట్టాలి, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఇది ఎంత కాస్ట్ అవుతుంది ఒకసారి? అంటే ఇది ఇంక్యుబేటర్ పరంగా 300 గుడ్లు వచ్చేసి 55,000 అండి. దానికి తగ్గట్టుగా వాళ్ళ కెపాసిటీ ఒకవేళ 600 గుడ్లు కావాలా, వారానికి ఎన్ని గుడ్లు పెట్టదలుచుకున్నారు ఆ డేటా మనకి ఇస్తే మేము ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు మొత్తం డేటా అంతా తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మేము చెప్తాం వాళ్ళకి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉండారో, ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే ఒక గేదెని పెంచుకుంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ నడిచే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే 10 కోళ్ళు పెట్టుకుంటే ఫ్యామిలీ నడిచే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇవాళ నాటుకోడి ధర మార్కెట్లో మనం చూసినట్టయితే కిలో 400 రూపాయలు ఉంది. వాళ్ళు 10 కోళ్ళు 20 కోళ్ళు కనుక పెంచుకున్నట్టయితే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ ముందరికి వెళ్తూ ఉంటుంది.
సౌత్ ఆసియా లార్జెస్ట్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ హైటెక్లో జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు మాకు చాలా అన్ని రకాల కంపెనీలు అన్నీ వచ్చేసి మాకు చూపిస్తూనే ఉన్నాయి. మాకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఫీడింగ్ కానీ ఇప్పుడు దానా కానీ ఏమైనా కొత్త ఈసీ ఫార్మ్స్ ఏమైనా కట్టాలన్నా కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. అన్ని రకాల కంపెనీలు వచ్చి ఒకటే దగ్గర ఎగ్జిబిషన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమైనా చాలా వరకు మేము నేర్చుకున్నాము. మేము పడే సమస్యల మీద కానీ మాకేమైనా ఎక్విప్మెంట్స్ కావాలన్నా ఏ కంపెనీ బెటర్ ఉంటుంది, ఏ కంపెనీ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇంకోటి ఏంటంటే ఫీడ్ అని కూడా ఫీడ్లో ఎంత శాతం ఉంది, ఫీడ్ ఎట్లా తయారవుతుంది, ఫీడ్ తయారైన మిషనరీ కాస్ట్లు ఎట్లా ఉన్నాయని అన్నీ ఇక్కడే ఉండి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజులు జరగడం చాలా మాకు ఆనందంగా ఉంది. మా పౌల్ట్రీ రైతులకు కూడా మేము చాలా లాభదాయకంగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళు చెప్పినా కూడా మాకు అదే బెటర్ అనుకొని మేము నమ్మి వెళ్ళిపోయేటోళ్ళం. ఫైన్ ఇక్కడ వచ్చి చూడడం వలన అన్ని కంపెనీలు ఇక్కడే ఒక ఎగ్జిబిట్ చేయడం వల్ల మాకేమనిపిస్తుంది అంటే ఏది బెటర్ ఉండి ఎంత కాస్ట్ ఉండదు, ఏది మాకు లాభదాయకంగా ఉందని మేము చాలా వరకు నేర్చుకున్నాము. ఇది ఫస్ట్ టైం ఇంతకుముందు విజిట్ చేశారు? లాస్ట్ ఇయర్ ఒకటి చేశాము. లాస్ట్ టైం కూడా బాగా అనిపించింది కాబట్టి ఈ ఇయర్ కూడా మేము మళ్ళీసారి విజిట్ చేశాము. బాగా చాలా ఆనందంగా ఉంది. చాలా వరకు చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు లాభదాయకంగా మేము కూడా నడుపుదామని కోరుకుంటున్నాము.